విజయవాడ బస్టాండ్ను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలిస్తున్నారు. మనతో మంత్రి ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్, ఇప్పుడే బస్టాండ్లో మీరు ప్రయాణికులందరితో మాట్లాడారు, సమస్యలు ఏమన్నా చెప్తున్నారా వాళ్ళు? సమస్యలు లేని డిపార్ట్మెంట్ అంటూ ఏది ఉండదండి. ఒక వ్యవస్థలో ప్రతి ఒక్క దగ్గర సమస్యలు ఉంటాయి. అవి ప్రజలకు మరీ కష్టం రాకుండా ప్రజల పక్షాన పనిచేయడం ఈ ప్రభుత్వ యొక్క లక్ష్యం. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో అవి కల్పించేదానికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కరోజే కాదు, ఏదో తూతూ మంత్రంగా కాదు. రాబోయే కాలంలో కూడా ఈ ఆర్టీసీ అనేదాన్ని మనుగడలో ఉండేదానికి, అలాగే ప్రజల యొక్క జర్నీని సురక్షితంగా ఉంచేదానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. తప్పకుండా ప్రజల దగ్గర అలాగే ప్రయాణికుల దగ్గర ఏవైతే సూచనలు ఉన్నాయో అవి తీసుకొని ముందుకెళ్తాం. అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు మేనిఫెస్టో, ఎప్పటి నుండి అమలు జరగబోతుంది? అందులో సవాళ్ళను తెలంగాణలో ఆల్రెడీ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించే ప్రయత్నం చేయబోతున్నారా? తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈరోజు తెలంగాణ అయితేనేం కర్ణాటకలో అయితేనేం అక్కడ ఆర్టీసీ ఫేస్ చేస్తున్న సమస్యలను అధిగమించి మన రాష్ట్రంలో ఆ రెండు రాష్ట్రాలను మించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలో మహిళామూర్తులందరికీ ఒక శుభవార్త, ఒక శుభదినం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి బాగోలేక బస్సులు కండిషన్ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఏంటి? వాటి స్థానంలో కొత్త బస్సులు లేకపోతే మరమ్మతులు చేస్తారా? ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఆర్టీసీ మనుగడ కావాలంటే రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, బస్సులు పెరగాలి, ఫెసిలిటీస్ పెరిగితేనే ప్రజలందరూ ముందుకు వస్తారు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో అవి మా ముఖ్యమంత్రి గారితో ఒక రవాణా మంత్రిగా నేను చర్చిస్తా. కొత్త బస్సులు అయితేనేం, కొత్త బస్టాండ్లు అయితేనేం, మోడిఫికేషన్ అయితేనేం ముందు కాలంలో జరిగే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆటో డ్రైవర్లు కొంతమంది, ఆటో యూనియన్లు కొంత ఇబ్బంది పడుతున్నారు. మీరు ఉచిత ప్రయాణం అంటే ఇస్తే తమ వృత్తి పోతుంది అనేది ఏంటి, వారికి ఏ విధంగా న్యాయం చెబుతున్నారు ప్రభుత్వం? మరొక్కసారి మీ అందరి ముందర ఒకటే చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు మా ముందర సమానమే. ఆర్టీసీ అయితేనేం, ఆర్ఎన్బి అయితేనేం, వందల డిపార్ట్మెంట్ ఉన్నాయి. అలాగే ఆటో వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజలే. కాబట్టి ఎవరికి ఏ విధమైన నష్టం జరగకుండా అందరితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు కూడా మేము ఇక్కడ ఈ ఫ్రీ సర్వీస్ పెట్టడంతో వాళ్ళకి ఏ విధమైన నష్టాలు ఉంటే వాళ్ళకు కూడా అది అధిగమించి మంచి జరిగేదానికి ప్రయత్నిస్తాం. ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ కొంత ఇబ్బందులు ఉన్నాయి, వారితో మాట్లాడారా? వారి ఇబ్బందుల పరిష్కారానికి ప్రణాళిక ఏ విధంగా చేయబోతున్నారు? ఆర్టీసీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పేదవాడికి అన్ని సర్వీసులు కల్పించాలా. ఇవన్నీ కల్పించాలంటే కార్మికుడు సంతోషంగా ఉండాలా. ప్రభుత్వానికి కార్మికుడు, ప్రయాణికుడు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. కాబట్టి మీ సమస్యలు తీరుస్తాం, మీరు ప్రజల పక్షాన పనిచేసేదానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మొత్తమే చూసుకుంటే మంత్రి ఒకటే చెప్తున్నారు, మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడకుండా, ఏదైతే ఆటో డ్రైవర్లు ఆటో నడుపుకుని అదే జీవనంగా కొనసాగిస్తుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం. బస్టాండ్లో ఇప్పటికే ప్రజల నుండి కొన్ని సమస్యలు తెలుసుకున్నాను, వాటి పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాను కూడా ట్రాన్స్పోర్ట్ మంత్రి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, విజయవాడ నుండి. For more videos like this, subscribe Big TV channel.